హలో, వెల్కమ్ టు తెలుగు కిసాన్ టీవీ. ఈరోజు మనతో పాటుగా ఛత్తీస్గఢ్కు చెందిన అగ్రికల్చర్ యూట్యూబర్ ఓం ప్రకాష్ అవసర్ గారు మనతో పాటుగా ఉన్నారు. అయితే వారు ఎన్నేళ్ల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నారు. అయితే వారు ఎన్నో ఫామ్లు ఎన్నో రాష్ట్రాలు తిరిగారు. అయితే వారి అనుభవాల ద్వారా ఈ అగ్రికల్చర్ ఏ విధంగా ఉన్నది అంటే వారు గమనించింది ఏందనే పూర్తి స్థాయి సమాచారం వారి గురించి తెలుసుకుందాము. నమస్కారం సార్. నమస్కారం. రైతు సోదరులకు ఒక చిన్న విన్నపం, ఏదైనా సరే మేము మాట్లాడింది ఏదైనా సరే తెలుగులో ప్రశ్నలు అడుగుతాను. అలాగే సార్ ఏది మాట్లాడినా సరే దాన్ని తెలుగులోకి తిరిగి డబ్ చేసి మీకు అర్థమయ్యే విధంగా చేస్తాను. ఆప్కి పరిచయ దీజియే. నా పేరు ఓం ప్రకాష్ అవసర్. నేను యూట్యూబ్ ఛానల్ నడుపుతాను. అది కూడా ఓం ప్రకాష్ అవసర్ పేరు మీదనే. ఛత్తీస్గఢ్లో చేస్తాను, కొన్నిసార్లు మధ్యప్రదేశ్లో, ఇంకొన్నిసార్లు మహారాష్ట్రలో చేస్తాను, బీహార్లో, ఉత్తరప్రదేశ్లో కూడా చేస్తూనే ఉంటాను. అలాగే రాజస్థాన్, ఇప్పుడు తెలంగాణలోకి కూడా వచ్చాను. మిమ్మల్ని అలాగే ఇక్కడి రైతులను కలిశాను. ఓం ప్రకాష్ గారిని సంవత్సరాల నుంచి ఫాలో అవుతా ఉన్నాను. అయితే వారిని కలుసుకునేందుకు ఇంత సమయం పట్టింది. అయితే మన తెలంగాణలోని పంటలను కూడా చూపించేందుకు వారు ఎంతో ఉత్సాహంగా ఉండటం చేత వారిని కాంటాక్ట్ అవ్వడం అయిన వెంటనే రావడం జరిగింది. ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు ఈ యూట్యూబ్ ఛానల్ జర్నీ స్టార్ట్ చేసి? చేసే 7 साल हो गया सर. 6-7 సంవత్సరాలు అవుతుంది. छः 7 साल हो रहा है ना सर. आप अलग अलग खेती घूमते रहते हैं ना सर. वो क्या नोटिस किया है सर उसमें? మీరు వీడియోలు చేపట్టి 6-7 సంవత్సరాలు అవుతుంది కదా. कैसा अच्छा लगा? మీరు వేరు ప్రాంతాలు, వ్యవసాయ క్షేత్రాలు తిరుగుతారు కదా. फार्मर्स के बारे में उनको लाइफ మీరు ఏం గుర్తించారు? खेती के बारे में. अच्छा, मतलब फार्मर के लाइफ के बारे में पूछ रहे हैं कि खेती कौन सी अच्छी पूछ रहे हैं? पहले फार्मर्स लाइफ का है. फार्मर्स लाइफ, फार्मर्स लाइफ अगर पूछें तो एक्चुअल फार्मर्स लाइफ बहुत प्रॉफिट पे नहीं है. రైతుల జీవితాల గురించి మాట్లాడాలంటే ప్రాఫిట్స్ పరంగా బాగా లేరనే చెప్పాలి. యూట్యూబ్ చెప్తుంది, అందరూ చెప్పేది వాళ్ళు ప్రాఫిట్లో ఉన్నారు, వీళ్ళు ప్రాఫిట్లో ఉన్నారు అని. కానీ నిజానికి ప్రాఫిట్లో లేరు రైతులు. प्रॉफिट पे गया. అయితే 100లో ఇద్దరు చాలా ప్రాఫిట్లో ఉంటే 98 మంది రైతులు లేనట్లే కదా. ఛత్తీస్గఢ్ రైతుల విషయానికి వస్తే ఒకవేళ ధాన్యం ధర 3000కు అమ్మకపోతే 3000 रुपया వాళ్ళు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. धान अगर उस रेट కానీ రైతులకు तो आज हमारे यहाँ जितने ट्रैक्टर दिखते हैं ఎంతైతే దొరకాలో లేదంటే మిగిలాలో అంతా మిగలడం లేదు. किसानों को मिला है उतना नहीं. అన్ని చోట్ల రైతులకు ఒకే రేటు అమ్మగలిగితే, అది కూడా మంచి రేటు పలకగలిగితే, అమ్ముకోగలిగితే समर्थन मूल्य है, लेकिन అప్పుడు అంతా బాగుంటుంది. तो बहुत जगह पे नहीं. ఒకవేళ అమ్మలేకపోతే, అందిన కాడికి అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తే, ఆశించినంతగా మిగలకుంటే तो उनका ग्रोथ दिखेगा. వాళ్ళు ఎదిగేదేలా? अब ఛత్తీస్గఢ్లో 3000కు అమ్ముడుపోతుంది, ఇక్కడ ఎంత అమ్ముడుపోతుంది? 28 2800. दिखता है. గవర్నమెంట్ కొంటుందా? కొంటుంది. गवर्नमेंट खरीदती है. మొత్తం ధాన్యం కొంటుందా? కొంటుంది. 100% खरीद. కానీ 100% खरीदती है. కొద్దిగా ముందు వెనక్కి आगे पीछे కొంత ఆలస్యంగా కొంటుంది. तो अभी क्या होता है ना, ఒకవేళ రైతుల గురించి మాట్లాడాల్సి వస్తే जब किसानों మొత్తం तो कंबाइन किसान की बात రైతుల గురించి మాట్లాడాలి కదా. का या पर्टिकुलर किसान का बात नहीं ఒక నిర్దిష్ట ప్రాంతం గురించి లేదంటే ఒక రైతు గురించి మాట్లాడవద్దు కదా. అలా మొత్తంగా రైతుల గురించి మాట్లాడినప్పుడు हम बात कर रहे రైతులకు పంట ఫలితం దక్కట్లేదనే చెప్పాలి. కానీ మనం ఏం చెప్తాం? ఉత్పత్తి పెంచమని. యూట్యూబ్ ఏం చెప్తుంది? ఉత్పత్తి పెంచమని, ప్రొడక్షన్ పెంచమని మాత్రమే చెప్తుంది. और इंक्रीज కానీ ఇక్కడ ఫలితం దక్కట్లేదు. उसका दाम है वो. కానీ అందరు చెప్పేది మాత్రం ప్రొడక్షన్ ఇంకా పెంచు అని. तो आप बोल रहे हैं कि और ప్రొడక్షన్ పెంచాలంటే ఖర్చు కూడా పెరుగుతుంది కదా. प्रोडक्शन जब ఏదో ఒక రాష్ట్రంలో ఏదో ఒక ఊరిలో ఒక రోజు సక్సెస్ అయ్యి ఉండవచ్చు, कर रहा है, కానీ దాన్ని అందరికీ ఆపాదించడం సరైనది కాదు. लेकिन उसका दाम उसको नहीं मिल रहा है. इसीलिए उसको अगर लार्ज व्यू पे देखेंगे तो हाँ हो सकता है किसी स्टेट पे बहुत अच्छा हो रहा हो तो वहाँ बेनिफिट उनको निकल रहा हो, वहाँ अमीर हो जा रहे हो. కానీ అందరు చెప్పేది చేసేది ప్రొడక్షన్ ఇంకా పెంచు అని మాత్రమే. या किसी एक परिवार ప్రొడక్షన్ పెంచాలంటే तरीके से बहुत ప్రొడక్షన్ పెంచాలంటే ఖర్చు కూడా बहुत फायदा हुआ. పెరుగుతుంది కదా. उसके पास संपत्ति ఏదో ఒక రాష్ట్రంలో ఏదో ఒక ఊరిలో ఒక రైతు సక్సెస్ స్టోరీ ఉండి ఉండవచ్చు, बड़ी बड़ी बिल्डिंग दिख रही हो या కానీ దాన్ని అందరికీ ఆపాదించడం సరైనది కాదు. मालगुजार हो, ఏదో ఒక వ్యక్తి లేదంటే పరివారం, चकाचक उसके घर 5 వారి పరివారం బాగా పంట తీస్తే వారి సంపద, పెద్ద ఇల్లు, ఎక్కువ కార్లు, पूरा देखेंगे ట్రాక్టర్లు, హార్వెస్టర్లు ఇవి కాదు. उनका ग्रोथ नहीं మొత్తంగా కలిపి చూస్తేనే ప్రజలకు అసలు సత్యం బోధపడుతుంది. हाँ देखने को मिलेगा. लोगों को ऐसा क्यों हो रहा है ये मैं बता रहा हूँ. देखो
किसान अपने उत्पाद का दाम जो है ఇలా ఎందుకు అవుతుందో पूरी सेट नहीं మీకు कर చెప్తాను. सकता। उसके पास वो రైతు power తన नहीं పంట है, ధరను मतलब తాను उसके पास నిర్ణయించలేడు, परिस्थितियां नहीं कि ఎందుకంటే తన దగ్గర उत्पाद के శక్తి दाम లేదు, को वो सेट ఆ करता है పరిస్థితి कि లేదు. इतने में बेचूंगा, तुम ఎవడో लेना है వచ్చి तो लो, ఈ नहीं రేటుకైతే అమ్ము లేదంటే లేదు అని मुर्गी का అంటాడు. दाम కోడి ధర కంపెనీ డిసైడ్ చేస్తుంది, పాల ధర కంపెనీ డిసైడ్ చేస్తుంది, లేదంటే గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. పశుపోషణ పశుపోషణలో మిగిలింది మేకలు, పందులు. వాళ్ళు వాళ్ళ ఉత్పత్తి ధరలకు అమ్ముతున్నారు. ఇంతకైతే కొను లేదంటే లేదు. కోళ్ళలో కూడా అంతే, గుడ్డు వాళ్లకు అనుకూల ధరల్లో అమ్ముతారు ఎక్కువ శాతం. ఇక పంట విషయంలో మీరు చేయలేరు. कि तुमको इतने में बेचना है। मुर्गी वाले के पास तो है, मुर्गी भले ही आपके यहाँ पैदा हो फार्म में, लेकिन आप उसका जो अंडे का भी रेट सेट नहीं कर सकते। अंडे का डेयरी का रेट सेट आता है, उसी सेट करना है। बाकी फसलों पर भी वही चीज़ है कि आपके जो फसल हैं उसके दाम आप नहीं कर सकते सर, सामने वाला जो करेगा वो आपको उसमें देना पड़ेगा। हाँ सर, और उसी को दलाल अगर बेचे, వేరే దళారులు ప్రభుత్వాలు చేస్తాయి, కానీ దళారీ వ్యవస్థ బాగుపడుతుంది. ఒక సామెత ఉంది, కొనుగోలుదారుడు విచారంగా ఉంటాడు, दलाल मस्त है, రైతులు పస్తులుంటాడు, కానీ దళారి మాత్రం సంతోషంగా 2 ఉంటాడు. रुपया देता है। ఇక్కడ ఉన్న దొండనే తీసుకోండి, ఇక్కడ మనం దొండ తోట దగ్గర ఉన్నాం. मान लो పొద్దున్నే మార్కెట్ తీసుకొని వెళ్ళాడు అనుకుందాం. पकड़ के चलता हूँ 2 रुपया में ఇతనికి 6 నెలలు సంవత్సరం ఇలా కాయ కష్టం చేస్తే అతనికి महीना साल भर मेहनत करता 2 రూపాయలు మిగులుతుంది అనుకుందాం. है, लेकिन वहाँ जो बैठ के खाली बोली बोलता है, बोली बोलता అది है, దళారికి అమ్మితే 4 घंटे అక్కడ కూర్చొని దళారి కేవలం తన మాటలతో 4 రూపాయలకు అమ్ముతాడు. खाली बैठ के కూర్చొని అమ్మినందుకు అతనికి 4 రూపాయలు మిగిలితే పండించిన రైతుకు కేవలం 2 రూపాయలు మాత్రమే మిగులుతుంది. లాభం రైతుకు ఎలా చేకూరుతుంది? प्रॉफिट में तो जो बोली बोल ఈ విధంగా మధ్యవర్తులకు జరిగిన మేలు రైతులకు జరగడం లేదు. ले रहा है, ये 2 रुपए है, ऐसा भी है। तो इस तरीके से किसान को उतना बेनिफिट नहीं हो रहा है जितना बीज के बिचौलियों को बेनिफिट हो जा रहा है, तो प्रॉफिट में उसका दिखता नहीं, इसीलिए। సార్, మీకు అర్థమైనంత వరకు ఒకవేళ రైతుల పరిస్థితి నిజంగా మారాలి, వాళ్ళు బాగుపడాలని అనుకుంటే మీకు అర్థమైన మార్గాలు ఏంటి? रूट्स है प्रॉफिट में किसान आएगा कैसे? देखिए बहुत सारी రైతులు బాగుపడేది ఎలా? होती हैं। ओके, చాలా వ్యాపారాలు కమ్యూనిటీ పరంగా ఉంటాయి. మన దేశంలో కమ్యూనిటీ వ్యవసాయం చేస్తారు, చేసేవారు. जो काम सदियों से ప్రత్యక్షంగా పరోక్షంగా గొర్రెలు మేపేవారు, గోవులను కాసేవారు ఒక సముదాయంగా చేస్తారు. వాళ్ళు 90% విజయవంతం बकरी అవుతారు. पालन से जुड़ा है, 90% लोग बकरी पालन में वही लोग सक्सेस हैं। जो लोग गाय पालन से जुड़े हैं वो लोग गाय पालन पे सक्सेस हैं, ठीक है। उनके पास अपना एक सिस्टम तैयार है, इको सिस्टम तैयार है। मान लो आपको बकरी खरीदनी है, आप राजस्थान गए, तो आप రాజస్థాన్లో एक చూసుకోండి, चावल के మేకల पास పెంపకం చేపట్టేవారు वो వారి దగ్గర सारे మేకలు रिश्तेदारों के కొనేందుకు पास बकरियां వెళ్దాం हैं, वो అనుకున్నాం. आपको जितना जल्दी कलेक्ट వచ్చిన మేకలు వారి సముదాయం దగ్గర జమ చేసి ఇస్తారు. उसी के मौसम అలా के पास, ఇంకెవరు उसी के ఇవ్వలేరు. मामा के पास, उसी के चाचा के వాళ్ళు ఆ पास, విధంగా उसी के ఒక ताऊ के సమూహంగా पास, ఉండి सबके లాభాలు पास बकरी గడిస్తారు. फार्म है, एक-एक కానీ फार्म వ్యవసాయంలో का ఉత్పత్తిని कलेक्शन అలా है, आपको जल्दी कर చేయలేకపోతున్నారు. देगा, आपको जल्दी दे देगा, ठीक है। तो उनके पास एक इको सिस्टम तैयार है, ठीक है। लेकिन खेतों पे ये हो रहा है कि हम अपने उत्पाद को फाइनल प्रोडक्ट पे कन्वर्ट नहीं कर पा रहे हैं, लेकिन वो कम्युनिटी वाइज हो रहा है। अगर वो लोग चाहते हैं तो 10-10 रुपया, 100-100 रुपया, 200 रुपया चंदा ఎప్పుడైతే అందరూ సమూహంగా ఉండి 100, 1000 ఇలా లాభాలు గడిస్తూ तो उनका एक ఉంటే कारखाना खड़ा हो చూస్తూ చూస్తూనే వ్యవస్థ ना లాభాలు किसी గడిస్తుంది. उद्योगपति के पास जाने की जरूरत है, ना सरकार के पास जाने की जरूरत है। సార్, ఇప్పుడు మీరు అనేది ఏంటంటే ఏ ఏ పంటలు వేసేవాళ్ళు, ఏ ఏ వృత్తులు చేసేవాళ్ళు, వాళ్ళు ఒక కమ్యూనిటీగా ఉండి వాళ్ళు ఒక రేటు నిర్ణయించుకున్నప్పుడు రైతులకు లాభం చేకూరే అవకాశం ఉన్నాయని మీరు చెప్తా ఉన్నారు. वो एक रास्ता है सर, वो आप बोला था अभी कम्युनिटी बनने को तरीका और उसका उपयोग और क्या रास्ता क्या है सर? ఇప్పుడు రైతులు ఎప్పుడైతే మార్కెటింగ్ చేయగలుగుతారో, అంటే వాళ్ళంతటా వాళ్ళు సరుకును అమ్మగలుగుతారో అప్పుడు లాభాల్లోకి రావడానికి కూడా ఇంకొక అవకాశం ఉన్నది. కానీ దాన్ని రైతులు ఎందుకు విస్మరిస్తూ ఉన్నారు? कर रहे हैं, कई जातियां बहुत पहले से कर रही हैं। हाँ सर, हमारे यहाँ ही कर रही हैं, हाँ सर, छत्तीसगढ़ में कर रही हैं, आपके यहाँ का मुझे नहीं मालूम। हमारे यहाँ చాలా మంది ఛత్తీస్గఢ్ లో కూడా చేస్తున్నారు. पटेल है, ఎప్పుడైతే ठीक है, पटेल सब्जी लगाते हैं हाँ सर, और सब्जी बेचते हैं, हाँ सर, ठीक है। तो उनको जो बेनिफिट చాలా మంది ఛత్తీస్గఢ్ లో हाँ सर, क्योंकि वो बाजार ఇక్కడ में కూడా नहीं है। చేస్తున్నారు. నిన్న కూడా ఇక్కడ ఆకుకూరలు అమ్మే వీడియో చేశాం కదా, వాళ్ళు కొంతమంది చేస్తున్నారు. कल ही आपने एक, ఎప్పుడైతే వాళ్ళ సరుకు అమ్ముకుంటారో కొంత లాభాల్లో ఉండే అవకాశం ఉంటుంది. हाँ सर, जिनका वीडियो कवर किया भाजी वाला, भाजी, भाजी पत्ता वाला वीडियो हमने कवर किया ना किला में, हाँ हाँ सर, वो कितना प्रॉफिट होता है बोले 10,000, 10,000, 10,000, 60,000 होता है बोले 6 महीने का, छोटे से जगह का, हाँ सर, है ना। हाँ सर, तो अगर वो 60,000 हो रहा है, अगर वो बैठने बाजार में खुद ही उनका आदमी एक बैठे हाँ सर, तो प्रॉफिट बढ़ जाएगा, दुगना हो जाएगा। हाँ सर, हो जाएगा ना? बढ़ जाएगा। हाँ, तो ऐसा भी लोग कर रहे हैं, पहले से भी कर रहे हैं, हाँ सर, कि खुद ही मार्केट में बेचते हैं। अभी महिला समूह बनती, हाँ सर, लेकिन कमी है सर,
बनता है ना महिला समूह, हाँ सर। ठीक है, या कोई मर्दों का समूह बनता है, सर 99% समूह जब बनता है तो हम ये सोच के అన్ని बनाते हैं రాష్ట్రాల్లో कि सरकार అన్ని से చోట్ల हमको क्या मिलेगा। మహిళా సంఘాలు పురుషుల సంఘాలు ఉంటాయి కదా, Yes, sir. ఎక్కువ हर శాతం महिला समूह సర్కార్ यही నుండి बनता है, ఏం या पुरुष వస్తుందో समूह అనో बनता है, कोई भी समूह बनता है, లేదంటే तो ये बनता है कि सरकार से हमको क्या ఎక్కువ मिलेगा, శాతం సర్కార్ किस నుండి योजना ఏం से benefit వస్తుందని लेने के लिए हम बना रहे हैं, ठीक है। ఏమి లబ్ధి పొందవచ్చు అనే పుట్టుకొస్తాయి. ఎప్పుడైతే సర్కార్ నుండి లాభం ఆశించడం మాని వాళ్ళే ఏదైనా పండించి లేదంటే ఉత్పత్తిని తయారు చేయగలిగినప్పుడు जब 10 लोग क्या करेंगे, వ్యవసాయం కూడా तो బిజినెస్ గా మార్చవచ్చు. तब आपका जो खेती है वो बिजनेस में कन्वर्ट हो जाएगा, क्योंकि उस वक्त आप अकेले नहीं रहेंगे, शानदार बात है सर. है ना। अभी जहाँ भी सरकार आती है ना कि सरकार मिलेगी तो हम क्या करेंगे, तो जहाँ सरकार आता है आदमी असरकार हो जाता है, असरकार नहीं रहता बात। हाँ सर. अगर वो समूह अगर बने कि हम लोग क्या करेंगे, तो भाई आप 5 किसान मिलके बना लीजिए अपना समूह कि आप लोग क्या करेंगे, कौन कौन सा सेक्शन हैंडल करेगा, लेकिन इसमें जरूरी है मोहब्बत। భవిష్యత్తు లోపల వ్యవసాయాన్ని ఏ విధంగా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? అంటే మంచి భవిష్యత్తు ఉన్నదనా లేదంటే ఇంతకింతకు ఇంకా తగ్గిపోతుందనా? आप खेती को वो पूरा का खेती और किसानों को कैसे दिखता है फ्यूचर में, भविष्य में कैसा होता है? वो अच्छा होता है ये फील्ड वो जाए करने के लिए, या क्या दिखता है प्रॉफिट वाइज? खेती में प्रॉफिट हो या कुछ हो सर, ठीक है, लोगों को खेती करने पड़ेंगे सर, ठीक है। प्रॉफिट వ్యవసాయ లాభాల్లో भूख पे खेती ఉండని लगा ఉండకపోనివ్వండి, ठीक है, ప్రజలు వ్యవసాయం ఎప్పటికీ भाई खाओगे क्या? ప్రజల్లో వ్యవసాయం ఎప్పటికీ ఉంటుంది ఉండాలి. సాఫ్ట్వేర్లు ఏఐలు सब चिल्ला रहे हैं తినలేం AI, కదా, AI, लेकिन खेत అందరూ ఏఐ జమానా खेत में ही गेहूं అని पैदा होगा, ठीक है। అంటున్నారు. हाँ, आप కానీ आर्टिफिशियल या तकनीकों का इस्तेमाल తిండి ఈ భూమిలోనే కదా कोई పుట్టాలి. तकनीकों का इस्तेमाल ఏఐ టెక్నాలజీతో పని సులువు అవుతుంది కావచ్చు, కానీ भविष्य में, తిండి పండించలేదు. लेकिन आपकी అప్పుడు ఆ తిండి ఈ భూమిలోనే కదా పండించాల్సింది. खाना मुंह में కాబట్టి వ్యవసాయానికి అంతం లేదు. आएगा ही, ठीक है। और जो खाने का सामान है वो कंप्यूटर नहीं हो सकता है, दे सकते हैं, है ना, या कोई टेक्नोलॉजी नहीं हो सकता है। खाने के लिए आपको प्लेट टेक्नोलॉजी से आ सकता है, जो खाना उड़ के आ सकता है, आपके पास ऐसा भविष्य में हो जाए ड्रोन में उड़ के आ जाए, लेकिन पैदा तो जमीन पे ही होगा, ठीक है। तो खेती तो सबको करने पड़ेंगे, और जितनी आबादी बढ़ेगी, ठीक है, और जितनी रोजगार की कमी होगी लोग लौट के खेतों की तरफ आएंगे। किसान तो को खेत होना ही है और खेती होनी ही है, ये कभी खत्म होने नहीं जा रहा है। तो वो खत्म होगा तो कैसे करेंगे यार? नहीं सर मैं क्या कह रहा हूँ, खेती होना चाहिए. खेती नहीं है तो वो कैसा खाता है सर. वो मैं इन प्रॉफिट की वजह से ये खेती और एक किसान की लाइफ अच्छा होता है या बुरा होता है फ्यूचर में? फ्यूचर में कैसे होगा? फ्यूचर में कैसे होगा? फ्यूचर में कैसे होगा? फ्यूचर अच्छा ही रहेगा किसानों का. लेकिन अब उसके భవిష్యత్తు బాగానే ఉంటుంది, కానీ ఎక్కడ రైతులు బాగుంటారు, ఏ పంటలు బాగుంటాయి అనేది చట్టాలు చేసే వారి చేతుల్లో ఉంటాయి. రైతుల చేతుల్లో ఏమున్నది? కేవలం భూమి, అతను పండించే పంట మాత్రమే. కానీ చాలా విషయాలు తన చేతుల్లో లేవు. కాలం, వానలు, నీళ్లు, చట్టాలు, ఇలా ఎక్కువ శాతం తన చేతిలో లేని రైతు తన పని యథావిధిగా చేయటం తప్ప ఎలాగైతే మిగతా వృత్తుల వాళ్ళు చేస్తున్నారో రైతు తన పని తాను యథావిధిగా చేయటం తప్ప ఎలాగైతే మిగతా వృత్తుల వాళ్ళు చేస్తున్నారో అలా ఎలాగైతే రైతు ఉత్పత్తి శ్రద్ధతో చేస్తాడో అదే విధంగా సిస్టమ్ కూడా పని చేస్తేనే రైతులు బెనిఫిట్స్ పొందగలుగుతారు. ఇప్పుడు మీకు మా తెలుగు రైతులను కలుసుకున్నాక మీకు ఎలా అనిపించింది? आपको हमारा तेलुगु किसानों को मिलके कैसे लगा आपको? बहुत शानदार मैंने कहा ना, जेन्युइन में बताओ. जेन्युइन तो मैंने पहले ही कह दिया आपके पूछने से पहले कि छत्तीसगढ़ हो गया, చాలా బాగా అనిపించింది నిజంగా. ఛత్తీస్గఢ్, తెలంగాణ సంస్కృతి పరంగా అంతా ఒకటే. जबलपुर वाला మా బస్తర్ రాజులు పుట్టిల్లు వరంగలే కదా. मतलब आप और मैं बिल्कुल రాజులు ఒకటే, కులదేవత ఒకటే, సంస్కృతి పరంగా ఒకటే. అలాంటప్పుడు ఎందుకు నచ్చదు? నాకు ఇది ఇల్లు లాంటిది, वही आपका है, वही तेलंगाना का है, పాతిల్లు లాంటిది. जैसे मैंने आज सुबह से कल से भी कहा कि यहाँ के राजा हमारे यहाँ गए. हाँ सर, बस्तर में कमल चंद्र पंच. ठीक है. तो जिनके देवता एक है, कुल देवता एक है, जिनका सांस्कृतिक पहचान एक है, तो मेरे जैसा ही आप हैं, तो मैं अपने आप को बहुत पसंद करूंगा. हाँ सर, तो फिर आपको ही पसंद करूंगा क्योंकि मैं ही आप भी मेरे जैसा ही है. ठीक है, तो फिर मेरे लिए तो घर ही जैसा है ना. हाँ सर, हाँ आपकी पुराना गरी जैसा. तेलुगु రైతులు అభివృద్ధి చెందాలని కోరుతున్నాను.
వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ఉంటాను. అయితే ఓంప్రకాష్ అవసర్ గారు చాలా రాష్ట్రాలు తిరిగిళ్ళు, వారికి ఎంతో అనుభవం ఉంది. కొద్దిపాటి హిందీ అర్థమైన వాళ్ళు ఎవరైనా సరే అతని వీడియో చూడవచ్చు. మీరు ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. సార్ లోపల జెన్యూనిటీ అనేది అస్సలు మిస్ కాదు. నేను అబ్జర్వ్ చేసినంత వరకు చాలా వరకు వీడియోలు చాలా జెన్యూన్గా ఉంటాయి. చూసి మీరు కూడా ఎంజాయ్ చేయగలరని కోరుతా ఉన్నాను. లింక్ సార్ వాళ్ళది ఓంప్రకాష్ అవసర్ యూట్యూబ్ ఛానల్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంచుతాను. కావాల్సిన వారు వెళ్ళి చూడవచ్చు. థ్యాంక్ యూ.